క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా ప్రకటన చేశాడు, యోనా మాట్లాడాడు, యోనా గారు వచ్చేసి ఆయన చెప్పాడు. ఆయన మాట విని నినివే పట్టణస్థులందరూ ఆయన మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచారట. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి, గనులేమి అల్పులేమి అందరూ కూడా ప్రార్థన చేసి ఆ పట్టణాన్ని కాపాడుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణాన్ని రక్షించుకున్నారు, ఆ ప్రజలను రక్షించుకున్నారు. నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నీకు కూడా తోడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణానికి తోడుకున్న దేవుడు, నినివే పట్టణస్తులందరినీ కాపాడిన దేవుడు మనలందరినీ కూడా కాపాడతారని లేఖనం చెప్తుంది. కాబట్టి నువ్వెలా ఉన్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచున్నావా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్తులైతే ఆ మాట ఎప్పుడైతే చెప్పారో, ఆ మాట ఎప్పుడు విన్నారో, వినిన వెంటనే వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందరూ సమకూడుకున్నారు, ఉపవాసం సాటించారు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు గనులేమి అల్పులేమి అందరూ ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణాన్ని కాపాడాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అందుకని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనము ఎంతమంది ఈ రోజున విశ్వాసం ఉంచుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసం లేకుండా తిరుగుతున్నారు, విశ్వాసం లేకుండా వస్తున్నారు, విశ్వాసం లేకుండా పోతున్నారు, విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి జీవించినట్లయితే మన కుటుంబాన్ని కాపాడుతాడు, మనల్ని కాపాడుతాడు దేవుడు. అందుకని నువ్వెలా ఉన్నావు? విశ్వాసం కలిగి ఉన్నావా లేదా? ఒకసారి ఆలోచించండి. నినివే పట్టణస్థులైతే దేవుని యందు విశ్వాసం ఉంచబట్టి ఆ పట్టణాన్ని దేవుడు కాపాడాడు. మన గ్రామాన్ని కాపాడాలంటే, మన ఊరిని కాపాడాలంటే, మన దేశాన్ని కాపాడాలంటే, మన రాష్ట్రాన్ని కాపాడాలంటే, మన బిడ్డలను కాపాడాలంటే నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు, విశ్వాసం లేకుండా ఉంటున్నారు, విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారు. కానీ నువ్వు విశ్వసించినట్లయితే ఏదైనా జరుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రికలో చూడండి. హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. 11వ అధ్యాయం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం చదవండి. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చాడంట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హేబేలు ఉన్నాడు. హేబేలు గురించి మనము ఎన్నోసార్లు చదివి ఉన్నాము, ఎన్నోసార్లు విన్నాము, ఎన్నోసార్లు మాట్లాడాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబేలు యొక్క జీవితం చూడండి. హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడంట. శ్రేష్టమైన బలి. ఈ లోకంలో జీవిస్తున్నావు, ఈ లోకంలో ఉంటున్నావు, ఎప్పుడైనా ఏ రోజైనా మనము శ్రేష్టమైన బలి దేవునికి అర్పించామా? ఒకసారి ఆలోచించండి. అయితే హేబేలు గురించి దేవుడు సాక్షి చెబుతున్నాడు. హేబేలు గురించి దేవుడు సాక్షి చెబుతున్నాడు. ఇంకా కొన్ని మాటలు చదివినట్లయితే హేబేలు నీతిమంతుడని చెబుతున్నాడు దేవుడు. చూడండి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఉన్న మనందరం కూడా శ్రేష్టమైన బలి అర్పించాలి. ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచి ఉండాలి, రెండోది శ్రేష్టమైన బలి. నేను కొన్ని విషయాలు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయాలను మనందరం కూడా ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేబేలు జీవితం చూసినట్టే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. శ్రేష్టమైన బలి ఎప్పుడైతే అర్పించాడో ఆ బలిని దేవుడు కోరుకొని ఏం చేశాడు? దేవుడు హేబేలుని సాక్షి చెబుతున్నాడు. హేబేలు గురించి, నీ గురించి, నా గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలంటే నీవు నేను కూడా, ఈ లోకంలో ఉన్న మనందరం కూడా శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాలని నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు, నాకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క అవకాశం దేవుడు నాకు ఇచ్చాడంటే అది దేవుని కృపే. లేకుంటే నాకు అర్హత లేదు.
దేవుడు ఇచ్చాడు కాబట్టి ఒక అర్హత ఉంది నాకు. అందుకని ఈ యొక్క రాత్రికాల శ్రమలో నేనైతే చాలా తగ్గించుకుంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా. నిన్నే పట్టణస్తులు తగ్గించుకున్నట్లు నేను కూడా తగ్గించుకుంటాను ప్రతి విషయంలో. అందుకని ఏబేలు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఏబేలు గురించి దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. ఈయన శ్రేష్టమైన బలి అర్పించాడు, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన బలి దేవుడు కోరుకొని సాక్ష్యం చెబుతున్నాడు. ఈయన మంచివాడని చెబుతాడు. అందుకని నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్న మనందరం కూడా మన బలి శ్రేష్టమైన బలిగా ఉండాలి. నీ ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థనగా ఉండాలి. నువ్వు చేస్తున్నావు ప్రార్థన, ఆశామాసి చేస్తున్నావు ప్రార్థన. నీ దేశం కోసము, నీ రాష్ట్రం కోసము, నీ ప్రజల కోసము, నీ బిడ్డల కోసము మన ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ చాలామంది చేస్తున్నారు ప్రార్థన ఆశామాసిగా. అలా చేస్తే దేవుడు ఆలకించడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఏబేలు అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. ఏబేలు అర్పణాన్ని దేవుడు ఆయన విశ్వాసమును బట్టి ఆయన వచ్చేసి అర్పణం అర్పించాడు, లక్ష్య పెట్టాడు. అదే రీతిగా నీతిమంతుడని చెప్తున్నాడు కాబట్టి మనందరం కూడా ఈ రోజున ఆ మాటలు వింటున్నాము. అది ఇంకొక మాట చదువుకుందాం, 5వ వచనం చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ వచనం చదువుకుందాం. విశ్వాసము ద్వారా చూడండి ప్రియులారా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు ఆయన కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాడంట. చూడండి ప్రియులారా, ఈరోజు మనం హానోకుని గురించి నేర్చుకుంటున్నాము, హానోకుని గురించి తెలుసుకుంటున్నాము. మనమందరం కూడా ఎన్నోసార్లు బైబిల్ చదివినాము, ఎన్నోసార్లు వాక్యం చదివినాము. కానీ హానోకు జీవితంలో చూడండి దేవునికి ఇష్టడంట. నీవు నేను కూడా ఈ లోకంలో ఉంటున్నామంటే ఇష్టలుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇష్టలుగా లేరు, చాలామంది కష్టంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉంటున్న నీవు నేను కూడా దేవునికి ఇష్టడుగా జీవించాలా, ఇష్టడుగా బ్రతకాలా, ఇష్టడుగా ఉండాలంటే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగినప్పుడే నువ్వు ఇష్టడుగా ఉంటావు ప్రియమైన దేవుని బిడ్డలారా. హానోకు 365 సంవత్సరాలు దేవునితో నడిచినవాడు, దేవునితో నడిచి దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు. అయితే హానోకు జీవితంలో దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకని మనందరం కూడా ఈ లోకంలో ఉన్న మనందరం కూడా ఇష్టలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది దేవుని వాక్యం వింటున్నారు, చాలామంది వాక్యానికి లోబడకుండా జీవిస్తున్నారు. వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని లోబట్టం లేదు. అయితే హానోకు దేవుని సన్నిధిలో ఆయన ఇష్టలుగా జీవించాడు కాబట్టి ఆయన మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఆయన కొనిపోబడ్డాడు. అందుకని ఈ లోకంలో ఉన్న నీవు నేను కూడా ఇష్టలుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. అదే లూకా సువార్తలో ఒక మాట చూడండి, 2వ అధ్యాయం 14 వచనం చూడండి. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయం 14 వచనంలో సర్వోన్నతమైన స్థలములలో చూడండి ప్రియులారా, దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని, భూమి మీద సమాధానం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరులున్న వారు మాత్రం హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. అందరికి నోరులు ఉన్నాయి. ఇందాకైతే నోర్లు కొంతమందికి లేవు కాబట్టి చెప్పలేకపోయారు. ఇప్పుడు అందరికి నోర్లు ఉన్నాయి. చాలా మంచిది, వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో ఇక్కడ దేవుడు యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాటలు చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఏందంటమ్మా మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద ఏందంటే గారు సమాధానం కలుగుద్దంట. ఈ లోకంలో జీవిస్తున్న నీవు, ఈ లోకంలో ఉంటున్న నీవు, ఈ లోకంలో తిరుగుతున్న నీవు నేను అందరూ కూడా మనందరికి సమాధానం కావాలంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలా. ఆయనకి ఇష్టలుగా జీవించినప్పుడే నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది, నీ బిడ్డలకు సమాధానం కలుగుతుంది, నీ భర్తకు సమాధానం కలుగుతుంది, నీ భార్యకి సమాధానం కలుగుతుంది, నీ కుటుంబంలో ఉన్న వారందరికీ సమాధానం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ రోజున ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నారు. హానోకైతే దేవుని యందు ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆయన్ని
కొనుక్కోబడ్డాడు. అందుకని ఈ రోజున నీవు నేను కూడా ఇష్టలుగా ఉండాలని లేఖనం చెబుతుంది. ఇష్టలుగా ఉండాలంటే దేవుని విశ్వాసం ఉన్నవారే ఇష్టలుగా ఉంటారు. దేవుని విశ్వాసం లేకుండా నువ్వు ఇష్టడు అయ్యేదానికి వీలు లేదు. అందుకని మనందరం కూడా ఆయనకి ఇష్టలుగా జీవించాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఒక ఊర్లో వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు వచ్చేసి, ఒక అన్న వచ్చేసి చికెన్ కొట్టు పెట్టుకున్నాడంట, తమ్ముడు వచ్చేసి దేవుని సేవ చేస్తున్నాడట. చూడండి ప్రియులారా, ఆలోచించండి. తమ్ముడు సేవ చేస్తున్నాడు, అన్న చికెన్ అంగడి అమ్ముకుంటున్నాడు. రోజు తమ్ముడికి అన్న చికెన్ పంపిస్తాడు, 1 కేజీ 1/2 కేజీ. అయితే ఒకరోజు అన్న వచ్చాడంట, ఏమిరా దేవుడు దేవుడు అంటున్నావే, ఇలా అంటే ఎలా బ్రతుకుతావు నువ్వు? ఏదో ఒక వ్యాపారం చేస్తున్న బ్రతకాలి కానీ దేవుడు దేవుడు అని కూర్చుంటావే ఏందిరా అన్నాడంట. చెప్పాడంట, అన్న నేను దేవుని పని చేస్తున్నాను, దేవుడే నాకు సహాయం చేస్తాడన్నా, నువ్వేమి నన్ను కంగారు పెట్టొద్దన్నా అన్నాడు. నేను విశ్వసించానన్నా, ఆ దేవుణ్ణి విశ్వసించానన్నా, నాకు సహాయం చేస్తాడన్నా అంటే ఆయన ఏదో అనేసి రేపటి నుంచి నీకు చికెన్ కట్ చేస్తాను అని చెప్పాడు. చూడండి ప్రియులారా, వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత వచ్చేసి ఈయన పాత్రలో కూర్చున్నాడు. అయితే దేవుని విశ్వాసం ఉంచాడు ఈయన. దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడు ఇస్తాడు అని దేవుని పని చేస్తున్నాడు. ఆయన పని చేయకుండా ఉండలా, ఆయన పని చేస్తున్నాడు. చాలామంది ఏమంటారు, నేను కూకుంటాను నాకు దేవుడు పెడతాడు. కాదు, కూకుంటే దేవుడు పెట్టడు. దేవుని పని చెయ్యి, దేవుడు పెడతాడు. అయితే ఈయన దేవుని పని చేస్తున్నాడు. ఆ రోజు అన్న చికెన్ పంపిలేదు, ఈయన పని చేస్తున్నాడు. ఎవరో 2 కేజీలు 3 కేజీలు తీసుకొచ్చి ఇదిగో పాస్టర్ గారని చెప్పించారు. దేవుడిచ్చాడా లేదా? దేవుడిచ్చాడా లేదా? దేవుడిచ్చాడా లేదమ్మా? చూడండి, తర్వాత 1-2 గంటలైన తర్వాత వాళ్ళు ప్రార్థన అయిపోయింది, అన్నం కూర చేసుకున్నారు. ఇంకా వడ్డించుకొని తినాలనుకుంటున్న సమయంలో అన్న ఊరకు వచ్చాడు. ఇలా సంగతి చూడాలి. ఈరోజు చికెన్ లేదు కదా, ఏం తింటారో చూద్దామని వచ్చాడంట. వచ్చిన వెంటనే అన్నకు నీళ్ళు ఇచ్చి, అన్న కూర్చోనా అన్నం తినంటే, ఏమన్నావురా, ఈరోజు నేను చికెన్ పంపలేదు కదా, నువ్వేం చేస్తావురా అంటే, తినన్నా చికెనే తినన్నా. సమృద్ధికి తినడంట. అబ్బా ఎంత గొప్ప దేవుడా, నాకు తెలియదే అని చెప్పి ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడంట. ఆయన కూడా దేవునికి అనుకూలంగా జీవించాడంట. ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయనకి ఇష్టడుగా జీవిస్తాం. చాలామంది ఇష్టలుగా ఉండటం లేదు, విశ్వాసం కోల్పోతున్నారు. ఇష్టలుగా ఉండటము, వాళ్ళు దేవుని దగ్గర రావటం లేదు. కానీ నీవు నేను కూడా ఈ రోజు నుంచి దేవునికి ఇష్టలుగా జీవించాలి, ఇష్టలుగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ఇష్టంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. చాలామంది ఆశామాదిగా చేస్తారు ప్రార్థన. అందుకంటున్నాడు ఇక్కడ, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూసుకుందాం. ఇంకొక మాట 7వ వచనం చూడండి గారు. 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని. అయ్యా అక్కడ కాదు, ఏప్రిల్ రాసిన పత్రిక రాలేదు రండి. ఏప్రిల్ రాసిన పత్రిక రండి. ఏప్రిల్ రాసిన పత్రికలో 7వ వచనం 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 7వ వచనంలో ఉన్న మాట చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాకు చూడండి, నోవాకు వచ్చేసి తన ఇంటి కోసము, రక్షణ కోసము ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఈ లోకంలో జీవిస్తున్న నీవు భయభక్తులు కలిగి ఉన్నావా? భయము భక్తి కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. చాలా మందిలో భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు, అలా తిరుగుతున్నారు జనాలు. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. 34 కీర్తన 7వ వచనం చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 34 కీర్తన 7వ వచనం చూడండి.
34 కీర్తన 7వ వచనంలో ఉన్న మాట చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావాలండి, వారిని రక్షిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావు? భయభక్తులు కలిగి ఉన్నావా? భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? భయభక్తులు కలిగి మాట్లాడుతున్నావా? భయభక్తులు కలిగి మందిరానికి వస్తున్నావా? భయభక్తులు కలిగి మనం వచ్చేసి ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. చాలా మందిలో భయం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నాకంతా తెలుసు అంటారు, ఏమీ తెలియదు. ఒక ఆయన చెబుతున్నాడు నాకు, అయ్యా నేను అక్కడికి వెళ్ళాను మీటింగ్కి, అబ్బా ఏమి చెప్పాడయ్యా అన్నాడు. ఏమి చెప్పిండయ్యా అంటే ఏమో నాకు తెలియదయ్యా. అలా కాదు, నీవు నేను కూడా వాక్యం వినాలా, వాక్యం ప్రకారం నడుచుకోవాలా, ఆయన సన్నిధిలో జీవించాలా, ఆయన బిడ్డలుగా ఉండాలా మనం. అందుకని నీవు నేను కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజున చాలామంది భయం ఉన్నట్టే, భక్తి ఉన్నట్టే నడుస్తుంటారు, కానీ వాళ్ళలో భయం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటం లేదు. ఎవరైనా కావచ్చు, అది ఉంచుకొని దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకున్నట్లయితే నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి దీవెన కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామంది భయం లేకుండా వస్తున్నారు, మందిరానికి రావాలని కానీ భయం లేకుండా వస్తున్నారు. అందుకని ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా భయం కలిగి నడుచుకుందాము, దేవుని యందు విశ్వాసం ఉంచుతాము, దేవుని కుమారులు అనిపించుకుందాం, మనం దేవుని బిడ్డలు అనిపించుకొని ఆయనలో జీవించినట్లయితే చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను. అందుకంటున్నాడు ఇక్కడ, నోవాకు భయభక్తులు కలిగిన వాడంట. నోవాకు భయభక్తులు కలిగినవాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తన కుటుంబానికి రక్షణ వచ్చింది. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, నీ కుటుంబానికి రక్షణ కావాలంటే, నీ బిడ్డలకు రక్షణ కావాలంటే నీవు ఈ లోకంలో ఉన్నప్పుడే భయం కలిగి భక్తి కలిగి జీవించినట్లయితే దేవుడు నీకు తోడుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామందిలో భయం లేదు, చాలామందిలో భక్తి లేదు. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా వింటున్న మనందరం కూడా భయభక్తులు కలిగి నడుచుకోవాలని నేను తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతమంది ఈ రోజున ఎంతమంది భయభక్తులు కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. చూడండి, 128 కీర్తన తీయండి. 128 కీర్తనలో ఉంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 128 కీర్తన మొదటి నుంచి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారు ధన్యులు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారు అందరూ ధన్యులంట. ధన్యులంటే అదృష్టవంతులు, ధన్యులంటే అదృష్టవంతులు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. చాలామంది అలా నడుచుకోవాలని ఇష్టపడరు. అంటే వాళ్ళు దేవుని బిడ్డలే, దేవుని వాక్యం వినేవాళ్ళే, దేవుని మాటలు చెప్పేవాళ్ళే, కానీ వాళ్ళు కూడా కొన్ని అలవాట్లకు గురవుతారు. అలవాట్లు గురయ్యి వాళ్ళు జీవిస్తుంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా ఉంటే దేవుని రాజ్యాన్ని నువ్వు పోలేవు, దేవుని యొక్క మహిమను చూడలేవు, దేవుని కృపను చూడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భయభక్తులుగా ఉంటే నీలో ఉన్న చెడు తీసేసుకోవాలి, నీలో ఉన్న చెడు ఆలోచనలు తీసేసుకోవాలి, నీలో ఉన్న చెడు క్రియలు తీసేసుకోవాలి. నీలో ఉన్న చెడు క్రియలన్నీ తీసివేసుకున్నప్పుడే అప్పుడు నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. చాలామంది నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారంటున్నారు, కానీ ఏమీ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని మనందరం కూడా ఈ రోజున ఏం చేయాలంటే భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావులుండి రక్షిస్తుందంట. కావులుండి చూడండి, చాలామంది సాక్ష్యాలు చెప్తారు, దేవుడే నన్ను కాపాడండి అయ్యా, దేవుడే నాకు తోడుగుండి నడిపించాడయ్యా అని చెప్తారు. అవును, దేవుడు నీకు తోడు లేకుండా ఉంటే నువ్వేం చేయలేవు. అందుకని మనందరం కూడా ఈ రోజున యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలని ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాము. చూడండి, ఇక్కడ 8వ వచనం చదువుకుందాం. చదవండి. చూడండి ప్రియులారా, ఇక్కడ అబ్రహాము పిలువబడ్డప్పుడు విశ్వాసమును బట్టి, చూడండి, పిలుపుకు లోబడ్డాడంట. కొన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు మనము, నేను మళ్ళీ అందరిని అడుగుతాను, నేను ఏమి చెప్పానని అడుగుతాను. ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నాము. రెండోది శ్రేష్టమైనది. మూడోది ఇష్టుడు. నాలుగోది భయభక్తులు. ఐదోది ఎవరంటామా? ఐదోది ఏందంటామా? అబ్రహాము చదవండి గారు. అబ్రహాముని పిలువబడ్డప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, చూడండి, స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. చూడండి ప్రియులారా, అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆయన పిలుపుకు లోబడ్డాడు. ఈ లోకంలో ఎంతమంది లోబడుతున్నారు? ఆ కాలంలో అయితే అబ్రహామును పిలిచినప్పుడు దేవుని మాట విని, దేవుని మాట ప్రకారం నడుచుకొని ఆయన లోబడి ఆయన వెళ్ళిపోయాడు. నీవు నేను లోబడుతున్నామా? ఒకసారి ఆలోచించండి. చాలామంది లోబట్టలేదు. చాలామంది లోబట్టలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎస్ఐల మంది చదవాల్సిన పని లేదు. లోబడిన పిల్లలకు ఏమంట? శ్రమ. లోబడిన పిల్లలకు శ్రమ. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి శ్రమ రాకుండా ఉండాలంటే నీవు లోబడాలి. లోబడే స్వభావం కలిగి ఉండాలి. లోబడి జీవించాలి. లోబడి ప్రార్థన చేయాలి. లోబడి వాక్యాన్ని ధ్యానించాలి. లోబడి వాక్యాన్ని చెప్పాలి. చాలామంది లోబట్టం లేదు. ఆయన అని చెప్పేది నాకు తెలీదా? చాలామంది అనుకుంటున్నారు ఆయన అని చెప్పేది నేనైతే అంటారు. ఇప్పుడు ఆయన కాబట్టి అక్కడ కూర్చుని స్టేజ్ మీద ఉన్నాడు, నన్ను కానీ పంపించుండేనా ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? ముందు నువ్వు దేవునికి లోబడు. నువ్వు దేవునికి లోబడు. దేవుని వాక్యాన్ని విని ఆ మాట ప్రకారం లోబడినట్టయితే దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో బలపరుస్తాడు. కాబట్టి మనందరం కూడా లోబడాలి. అబ్రహాము జీవితంలో లోబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా లోబడి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది లోబడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది లోబడుతున్నారు ఒకసారి ఆలోచించండి. అందుకని అబ్రహాం విశ్వాసను బట్టి లోబడ్డాడు. విశ్వాసను బట్టి ఈ లోకంలో కూడా నీవు నేను కూడా విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం కలిగి నడుచుకోవాలి. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా ఏమి చేయలేవు. నువ్వు విశ్వాసం లేకుండా ఏమి చేయలేవు. అందుకని మనందరం కూడా, ఈ లోకంలో ఉన్న మనందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకంటే ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 11 వచనం చూడండి. ఈరోజు విశ్వాసం గురించి చెప్పాలని నా ఆలోచన. చూడండి ప్రియులారా, విశ్వాసమును బట్టి చారాయి వాగ్దానం చేసిన రీతిగా నమ్మదగిన వాడని. చూడండి, నమ్మదగిన. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెలవిస్తుంది నమ్మదగిన వాడని. ఎంచుకున్నాడు గనుక ఆమె వయస్సు గతించినదైనాను శక్తి పొంది కుమారుని దేవుడిచ్చాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. చూడండి, చారాయి ఆమె వయసు అయింది. ఆమె అనుకున్నది నాకు ఇంక పిల్లలు లేరు, నేను ఇలాగ ఉండాలి అనుకున్నది. కానీ ఆమె నమ్మిందంట. ఆమె నమ్మి ఈయన గొప్ప దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి నమ్మినప్పుడు ఆమెకు మళ్ళీ శక్తినిచ్చినాడు దేవుడు. ఆమెకు శక్తినిచ్చాడు దేవుడు. శక్తినిచ్చి ఆమెకి ఏసాగునిచ్చాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప సంగతి. చూడండి,
ఆమె విశ్వాసం చూడండి, ఆమె నిరీక్షణ చూడండి, ఆమె నమ్మకము చూడండి ప్రియులారా. ఈ లోకంలో చాలామంది గర్భఫలం లేని వారు ఉన్నారు కదా. వాళ్ళు అనుకుంటారు ఇంకా నాకేం అనుకుంటారు. లేదు, దేవుడు నీకు ఇస్తున్నాడు గర్భఫలము, నీకు దయచేస్తున్నాడు గర్భఫలము. నువ్వు దేవుని సన్నిధి యందు దేవుని యందు విశ్వాసం ఉంచు, నీకు దేవుడు ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది నాకు ఇంకేముందలే. చూడండి, ఇటీవల కడపలో వచ్చేసి ఈ గ్రామానికి చెందిన వారే యనమల వెంకటయ్య, యనమల సంతోషమ్మ, ఈ గ్రామానికి చెందిన వారే వాళ్ళు ఉంటారు కడపలో. వాళ్ళు పిమ్మేశ్వరంలో ఉంటారు. వాళ్ళ కూతురికి పెళ్ళి 10 సంవత్సరాలు అయి ఉంటుంది. ప్రార్థన చేస్తా ఉన్నాం. నిన్న ఒక శుభవార్త చెప్పింది ఇక్కడికి వచ్చి, అయ్యా మా కుమార్తె ఇప్పుడు గర్భవతి 6 నెల. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాము, దేవుని అడుగుతున్నాము, దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు మన సేవకులందరూ కూడా ఈ గర్భఫలాల విషయంలో దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నారు. చాలామంది పేర్లు రాస్తున్నారు. చూడండి, అందరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, శారా దేవుని యందు నమ్మకం ఉంచింది కాబట్టి దేవుడు ఆమె కుమారునిచ్చాడు. ఎంత ఆనందం చూడండి, ఎంత సంతోషం చూడండి. అందుకని ఈ రోజున నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలా, ఈ రోజున నమ్మకం కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని మనందరం కూడా ఇక్కడ కూడుకొని ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఆయన మహాకృప ఉంది మన పట్ల. ఈ ప్రార్థన సన్నిధి సువార్త ఉద్యమ సభలకు వచ్చారు మీరందరంటే దేవుని మహాకృప మీ పట్ల ఉండబట్టే వచ్చారు మీరు. ఈ మాటలు మళ్ళీ రావు, ఈ మాటలు మీకు మళ్ళీ దొరకవు. అందుకనే ఈ మాటలు సత్యమైన మాటలు మీ హృదయంలో ఉంచుకొని మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి నడుచుకున్నట్లయితే మీ కుటుంబంలో అన్నీ కూడా మేలు జరుగుతాయి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, 17 వచనం చదువుకుందాం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము శోధింపడి, అబ్రహాము ఏమైందమ్మా? శోధింపడి. అబ్రహాము శోధింపడ్డాడు అంటే అబ్రహాం కుమారుని దేవుడిచ్చాడు. కుమారుడిచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ కోరుకుంటున్నాడు, అడుగుతున్నాడు నీ కుమారుని బలీమని. చూడండి, అందుకని ఆదికాండం తీయండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆదికాండం తీయండి, 22వ అధ్యాయంలో ఉంది. చూడండి, 22వ అధ్యాయం మనము చదువుకుందాం. 22వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 7వ వచనం చదువుకుందాం. 22:7. ఈసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతడు నిప్పు కట్లున్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల లేదని తన తండ్రిని అడుగుతున్నాడు. అబ్రహాం నా కుమారుడా, దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూచుకుని చెప్పును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత విశ్వాసము, చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. అబ్రహాముకి ఎంత విశ్వాసము చూడండి. తన కుమారుడు అడిగాడు, అయ్యా నిప్పుండి, కట్లుండి, అన్నీ ఉండి, దహన బలి గొర్రెపిల్లేది, అయితే మనోలుగానైతే నిన్ను బలిస్తామని చెప్పుండ్రేమో. కానీ అబ్రహాం అలా అనలా, దేవుడే చూసుకుంటాడు, దేవుడే ఇస్తాడని చెప్పి ఎంత విశ్వాసమో చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు చూసుకుంటాడన్నప్పుడు దేవుడు చూసుకున్నాడు. ఈసాకును బలి ఇవ్వలా, గొర్రె పిల్లనే బలిచ్చారు అక్కడ. చూడండి, అయితే అబ్రహాము దేవుని యందు ఎంత విశ్వాసం ఉందో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ మాట ఆయనకు వచ్చిందంటే విశ్వాసముతో నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడుకుంటాడు, నా దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి ఒక నమ్మకం కలిగిపోయాడు. కాబట్టి తన కుమారుని ఏమి చేయకుండా ఆ గొర్రె పిల్లని, అక్కడున్న గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని వధించారంటే ఎంత చూడండి. విశ్వాసం కలిగి జీవించాడు అబ్రహాం.
నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్న మనందరం కూడా విశ్వాసం కలిగి జీవించినట్లయితే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. నీ ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. చూడండి, మనకు గొప్ప కార్యాలు జరగాలంటే విశ్వాసం కలిగి జీవించాలి, విశ్వాసం కలిగి నడుచుకోవాలి. విశ్వాసం కలిగి ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకని ఇక్కడ అబ్రహాము విశ్వసించాడు కాబట్టి దేవుడే సహాయం చేశాడు, దేవుడే తోడుగున్నాడు, దేవుడే నీడగున్నాడు, దేవుడే కొండగుండి నడిపించాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకని ఈ రోజున నీవు నేను కూడా దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తాం, ఆయన సన్నిధిలో నడుచుకుందాం, ఆయన బిడ్డలుగా ఉందాము, ఆయన కృపను మనం పొందుకుందాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకని దేవుని వాక్యము చలవిస్తుంది, దేవుని వాక్యం చలవిస్తుంది. దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు సత్యమైన మాట. యేసు ప్రభు చెబుతున్న మాటలు చూడండి. అక్కడేమన్నాడు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. చూడండి ఎంత గొప్ప మాట చూడండి. అందుకని ఈ రోజున నీవు నేను కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నేను ఒక చిన్న ఉపమానం చెప్తాను, మీరేమనుకోకూడదు. చిన్న మాట చెప్తాను, మీరేమనుకోకూడదు. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా, దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా చూడండి, ఒక సేవకుడు చెబుతున్నాడు. ఒక సేవకుడు చెప్పాడు ఆ మాట. ఏం చెప్పాడంటే, ఒక అతని కేరళలో ఉన్నాడంట. కేరళ అతని చూడండి, ఒక సేవకుడు చెబుతున్నాడు ఆ మాట. ఆయన వచ్చేసి రిక్షా తొక్కుంటున్నాడంట. ఆయన రిక్షా తొక్కుంటున్నాడు. ఎవరు నా అనేవారు లేరు, ఎవరు దగ్గర తీసేవాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. చూడండి ప్రియులారా, ఒక రోజున ఆయన రిక్షా తొక్కుంటూ కాఫీ తాగేదానికి ఆ కాఫీ డబ్బులు ఏం చేశాడంట, ఒక లాటరీ సీట్ వేసాడట. చూడండి, లాటరీ సీట్ వేసినప్పుడు 14 కోట్లు తగిలిందట. ఎంతమ్మా? ఎంత? 14 కోట్లు. ఈ 14 కోట్లు తగిలిన వెంటనే అది ఎక్కడికి వచ్చింది? న్యూస్ పేపర్కి వచ్చింది, తర్వాత టీవీ 9కి వచ్చింది, అంతలోకి వచ్చింది అంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతలోకి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులందరూ అయ్యో వీడికి 14 కోట్లా, వీడు ఏమి లేనోడే అని చెప్పి ఇప్పుడు వచ్చి ఏమంటున్నారంట, ఏం చిన్నాయనా బాగుండవా, ఏం పెదనాయనా బాగుండవా, ఏం మామ బాగుండవా. చూడండి, అప్పుడు వచ్చేసి ఎవరన్నా చిన్నాయన అన్నారా, అప్పుడు మామ అన్నారా? ఏమి లేదు. 14 కోట్లు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మామ అంటున్నారు, నాయన అంటున్నారు, చిన్నాయన అంటున్నారు. చూడండి ప్రియులారా, అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఏదైనా జరుగుద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మనకు సహాయం చేయవాడు, దేవుడు తోడుగుండేవాడు, దేవుడు నీడగుండేవాడు. చూడండి, అందుకని ఈ రోజున మనందరము కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలని నేను తెలియజేస్తున్నాను. అందుకంటే ఇక్కడ 24వ వచనం కూడా చదువుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి 24వ వచనంలో ఏముంది చూడండి, నేను త్వరగా ముగిస్తాను. అయ్యా చూడండి ప్రియులారా, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని ఎంచుకున్నాడట. చూడండి ప్రియులారా, దైవజనుడైన మోసే ఉన్నాడు ఇక్కడ. దైవజనుడైన మోసే గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఈ దైవజనుడైన మోసే ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చేసి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం నాకు అవసరం లేదు, నాకు డబ్బు అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు, నాకు ఏమి వద్దు. ఏమంటున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి, ఏమంటున్నాడయ్యా? దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చెప్తున్నాడు? విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట.
క్రీస్తు విషయమై ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు వచ్చినా ఇది నాకు మేలు అంటున్నాడంట ప్రియమైన దేవుని బిడ్డ. చాలామంది అయితే నాకు డబ్బు కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలంటారు. కానీ దైవజనుడైన మోషే ఏమంటున్నాడంటే, క్రీస్తు విషయమైన నిందలు ఎన్ని పడ్డా పర్వాలేదు, ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే పాపభోగము చూడండి, ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, ఇన్ని కూడా నాకు అవసరం లేదు. నేనైతే క్రీస్తు విషయమై నేను నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా భరిస్తాను, నాకు అవి మేలు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ఈ రోజున మనందరికి కూడా కష్టాలు వస్తాయి, మనందరికి కూడా బాధలు వస్తాయి, మనందరికి కూడా అన్నీ వస్తాయి. కానీ నువ్వు దేవుని కోసము, దేవుని విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలని లేఖనం చెబుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎంతమంది అలా చేస్తున్నారు, ఎంతమంది అలా చేస్తున్నారు. చాలామంది నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలనుకుంటున్నారు. కానీ ముందు నీవు క్రీస్తు విషయమై నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా భరించాలని లేఖనం చెబుతుంది. కాబట్టి ఎంతమంది అలా చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. చాలామంది నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి, నిందులొద్దు, నిందులు పడాలా, అవమానాలు పడాలా, ఎన్నెన్నో వస్తాయి, ఎంతోమంది అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నా, వాళ్ళ పోస్టులన్నీ కనిపించిన నేను మన ఆహారును చూడండి ఎన్ని నిందలు పడ్డాను. వస్తాయి, భరించాలా. దైవజనుడైన మోసే భరించాడు. కానీ నీవు నేను కూడా భరించినట్లయితే నీ కుటుంబానికి మంచిది, నీకు ఆనందం కలుగుద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని నువ్వు ఎలా ఉన్నావు అందుకంటున్నాడు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు 29వ వచనం చూడండి అయ్యగారు. విశ్వాసను బట్టి వారు పొడి నేల మీద నడిచారట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. చూడండి ప్రియులారా, దైవజనుడైన మోసే వాళ్ళు నడిపిస్తున్న సమయంలో అక్కడ ముందు ఎర్ర సముద్రం ఎదురైంది, వెనక శత్రువులు వస్తున్నారు. కానీ ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేశాడు మోసే. దైవజనుడైన మోసే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. మోసే నీ చేతులు ఏముందన్న కర్ర చూపించాడు. వాళ్ళు ఎక్కడ నడిచారమ్మా? పొడి నేల మీద నడిచారంట. ఎంత విశ్వాసం చూడండి, ఎంత విశ్వాసం చూడండి. మనమైతే అలా ఉంటున్నామా? చాలామంది బాగలేదని చెప్తారు కదా, దేవుడు బాగా చేస్తడం లేదు. దేవుడు బాగా చేస్తాడని నమ్మాలా. దేవుడు బాగా చేస్తాడని నమ్మితే బాగవుద్ది. చాలామంది నాకు చెప్తుంటారు, అయ్యా నేను ప్రార్థన చేసుకొని దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాను, నాకు బాగైందని ఎన్నో సాక్ష్యాలు విన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని మనందరం కూడా ఈ రోజున విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే ఏదైనా జరుగుద్ది. వీళ్ళు విశ్వాసం కలిగి ప్రార్థన చేశారు కాబట్టి పొడి నేల మీద నడిచిపోయారంట. ఏ నేల మీదమ్మా? పొడి నేల మీద. పొడి నేల మీద వెనక శత్రువులు వస్తున్నారు, ముందు సముద్రం ఉంది, అయినా కానీ పొడి నేల మీద నడిచి ఆనందంగా ఉన్నారు. అందుకని ఈ రోజున నీవు నేను కూడా విశ్వసించాలని నేను లేఖనం చెబుతుంది. ఈ లేఖనం చెబుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వసించి ముందుకు సాగిపోవాలని నేను తెలియజేస్తున్నాను. అందుకంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చలవిస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు, ఇంకా కొన్ని కార్యాలు చేస్తున్నాడు. ఆయన ఇంకా కొన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చూడండి, అందుకంటున్నాడు ఇక్కడ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 30 చదవండి గారు. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణ చేయగా ఎరికో గోడలు కూలిని అంట. చూడండి, విశ్వాసను బట్టి వాళ్ళు ప్రార్థన చేశారట. 7 దినములు ప్రదక్షిణ చేసి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఎరికో గోడలు కూలిపోయినాయట. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత విశ్వాసమో చూడండి. అలాంటి విశ్వాసం మనం కలిగి, అలాంటి విశ్వాసం కలిగి మనం కూడా జీవించాలని, మనం కూడా నడుచుకోవాలని, మనం కూడా ఉండాలని లేఖనం చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మనమైతే అవిశ్వాసం కలిగి ఉన్నాం. ఏమి చేస్తాడో దేవుడు, ఏమి చేస్తాడో దేవుడు. నా అనుభవంలో చిన్న ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను
గూడూరులో ట్రైనింగ్ చేస్తున్నాను నేను, బైబిల్ ట్రైనింగ్. మాకు కేరళ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, భోజనానికి జీతాలు ఇవ్వరు, భోజనానికి సపోర్ట్ ఇస్తారు. ఒకరోజు వాళ్ళు ఫోన్ చేసి మాకు అక్కడ సపోర్ట్ లేదు, మీరే ఏమైనా చేసుకోండి అని చెప్పారు. ఇంటివాడికి 1800 కట్టాలి. చూడండి ప్రియులారా, అందరం కూర్చొని ప్రార్థన చేశాం, విశ్వాసంతో ప్రార్థన చేశాం. దేవా నీవే సహాయం చెయ్యి, నీవే తోడుగుండు, నీవే నేడుగుండి. ఇప్పుడు 1800 మేము బాడీకి కట్టాలి, లేకపోతే మాలో వద్దంటున్నారు. ఇక్కడ ప్రార్థన చేశాం. ఉదయం 10 గంటలకు కూర్చున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కన్నీరు గాచాము, దేవుని అడిగాము, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేశాం. అంటే అక్కడున్న ఆయన ఒక ఆయన, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం. ఆయన వచ్చేసి ఆయన జీతం తీసుకునేదానికి వెళ్ళాడంట. దేవరాజు అని హెడ్ మాస్టర్. ఆయన వచ్చేసి 18,000 జీతం. అప్పుడు ఆయన 18,000 జీతం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దేవుని ఆత్మహత్యకు చెప్తుందంట, అక్కడ పోయి 1800 ఇవ్వమంటుందంట. చూడండి ఎంత గొప్ప సంగతి చూడండి. మేము అక్కడ ప్రార్థన చేస్తున్నాం, మేము కళ్ళు తెరవలేదు, 1 గంట దాకా మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. కానీ ఆయన 12 గంటలకు వచ్చాడు, అట్నే కూర్చున్నాడు. మేము చూడను కూడా చూడాల. అప్పుడు 1 గంట అయిన తర్వాత హామేనన్నాము. ఆయన ఉన్నాడు, వందనాలు చెప్పాము. అయ్యా నేను వస్తానయ్యా, పోయేస్తాను రా అని చెప్పి మాకు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఆయన చేతిలో 1800 పెట్టేశాడు. చూడండి ప్రియులారా, ఏందయ్యంటే దేవుడు ఏందో నాకు ఇవ్వమంటున్నాడయ్యా. వెంటనే 1800 దేవుని ఆ యొక్క ఇంటి వానరికి ఇచ్చేసాం. ప్రేమైన దేవుని పెట్టారు. ఎన్నో అనుభవాలు చూడండి, దేవుడిచ్చిన కార్యాలు చూడండి, దేవుడిచ్చిన గొప్ప కార్యాలు చూడండి. నువ్వు విశ్వసించు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తాడమ్మా, స్వస్థపరుస్తుంది. విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఏమీ బాగాదు. అందుకని మనందరం కూడా విశ్వసించాలని లేఖనం చెబుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా ఇక్కడ కూడి ఈ యొక్క ఉద్యోగ మహాసభలో పరమ పాస్టర్ గారు, నేను ఈ యొక్క మాటలు కొన్ని విషయాలు మాట్లాడుకొని అయ్యా ఇక్కడ అనేక మందికి వాక్యం చెప్పాలన్నప్పుడు అయ్యగారు ఒప్పుకున్నారు. అయ్యగారు ఒప్పుకొని చేద్దాం అయ్యగారు అని చెప్పి ఆయనే ముందుకు వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ సంఘాలు వచ్చినాయి, అనేక సంఘాలు కూడా ఇక్కడికి వచ్చారు, అనేక సేవకులందరూ కూడా వచ్చారు. కానీ ఇది నాది కాదు, నా వ్యక్తి కాదు, నా భక్తి కాదు, నా శక్తి కాదు, ఇది దేవుని మహాశక్తి కాబట్టి అందరూ వచ్చారు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెలవిస్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఇక్కడ విశ్వాసం బట్టి మనం వెళ్ళాలని లేఖనం చెబుతుంది. అందుకంటున్నాడు. ఇంకొక మాట చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత ఏమి చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంఘటనలు పడుతుందంట. ఆమె యేసుని గురించి విని ఆయన వస్త్రం ముడితే బాగుపడదునని ఆమె దగ్గరికి వచ్చేసిందంట. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక నుంచి అందరూ పాటలు పాడుతున్నారు, నేను పాడలా. నేను కూడా పాడాలనుకుంటున్నా కానీ నాకు సమయం లేదు. అందుకని ఒక చిన్న పాట పాడతాను. అదే పాట ఒక వచ్చినమే, నాకు రాదు, ఎక్కువ రాదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఇక్కడ చదువుకున్నాం మనము, ఇక్కడ ఈ మాటను మనం ధ్యానించాం. మనము 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక దగ్గరికి వెళ్ళింది, అనేక దగ్గరికి వెళ్ళినా ఎక్కడ స్వస్థత లేదు. చూడండి, డబ్బంతా ఏర్పరచుకున్నదంట. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగా ఆమె ఒక చిన్న పాట పాడుతుంది. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మ, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మ, అంతలో యేసు ప్రభు మా ఊరికొచ్చాడమ్మ, మా ఊరికొచ్చాడమ్మ, ఊరికొచ్చాడమ్మ, మా ఊరికొచ్చాడమ్మ, ఊరికొచ్చాడమ్మ. అంతలోనే
వచ్చినమ్మ అంతలో యేసు ప్రభు మా ఊరికొచ్చాడమ్మ అంతలో యేసు మా ఊరికొచ్చాడమ్మ మా ఊరికొచ్చాడమ్మ మా ఇంటికొచ్చాడమ్మ మా ఊరికొచ్చాడమ్మ మా ఇంటికొచ్చాడమ్మ. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా చూడండి, అంతలేక యేసుప్రభు ఎక్కడికి వచ్చాడంట? మా ఇంటికి వచ్చాడమ్మా, మా ఊరికి వచ్చాడమ్మా, మా దుత్తులూరుకి వచ్చాడమ్మా. ఎక్కడికి వచ్చాడమ్మా? యేసుప్రభు ఎక్కడికి వచ్చాడు? దుత్తులూరుకి వచ్చాడు. దుత్తులూరులో సంచారం చేస్తున్నాడు యేసుప్రభు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా ఆమె అలా వెళ్ళిందంట, ఆ జనసమూహంలో వెళ్ళిపోయిందంట. ఆ జనసమూహంలోకి వెళ్ళిపోయి ఆ జనసమూహంలో ఆయన వస్త్రం ముట్టిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన వస్త్రం ముడతానే ఈమె రక్తధార కట్టిందట. అయితే యేసుప్రభు మాట్లాడుతున్నాడు, యేసుప్రభు చెబుతున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరు అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా అనేక మంది ఉన్నారు, ఎవరు ముట్టారు? కానీ లేదు, నన్ను ముట్టారు అన్నప్పుడు ఆ స్త్రీ గడగడగడ వణుకుతూ వచ్చిందంట. వచ్చి ఆయన పాదాల దగ్గర పడిపోయిందంట. చూడండి ప్రియులారా, పాదాల దగ్గర పడ్డప్పుడు యేసుప్రభు చెబుతున్న మాట చూడండి, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలిగి పొమ్మన్నాడంట. చూడండి ప్రియులైన ఎంత గొప్ప సంగతి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి విశ్వాసం కలిగిపోతే ఏదైనా జరుగుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసం కలిగిపోవాలి, మనం విశ్వాసం కలిగి చేయాలి, మనం విశ్వాసం కలిగి నడుచుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి. చాలా మందిలో విశ్వాసం లేదు. అలా ఉంటే అలా. చూడండి ప్రియులారా, ఈమెకి విశ్వాసం తెలియదు కాబట్టి ఆమె స్వస్థపడ్డది. ఆమెకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, అనేక దగ్గరికి వెళ్ళింది. కానీ ఎవరైనా బాగా చేశారా? బాగా చేయలేదు. దేవుడు బాగా చేశాడు. ఆయనలో ఉన్న ప్రభావం ఆయనలోకి చేసి బాగా అయిపోయింది. అందుకని ఈ రోజున నీవు నేను కూడా విశ్వాసంతో దేవునికి దగ్గరికి రావాలని లేఖనం చెబుతుంది. అందుకని